Hello dostlu, welcome back to my channel S3 Explores. Why should not I go for a solo chai date? ఎందుకు పోకూడదు? మనీ ఉంటే ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్స్కి ఇప్పుడే మనం ప్రమోషన్స్ ఇచ్చేంత ఎదగలేదు. ఇక్కడ కనిపిస్తున్న నయనతార కేవ్ దుర్గం చెరువు మెట్రో పిల్లర్ నెంబర్ C1765 దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే మాత్రం పక్కా ఈ కేవ్కి వెళ్ళే మళ్ళీ తిరిగి వస్తాను. ఇక్కడ యాంబియన్స్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఈ యాంబియన్స్ ఫుడ్ని చూసే అక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. బట్ నేను క్రౌడ్ని క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళవి. ఫుడ్ విషయానికి వస్తే పక్కా నేను తాగేది మాత్రం ఒక ప్రీమియం టీ అండ్ మలాయ్ బన్. రేట్స్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్కి తగ్గట్టు రేట్స్ ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, మరీ తక్కువగా ఉండవు, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తే మాత్రం పక్కా ఈ కేఫ్ని విజిట్ చేయండి అండ్ నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫుడ్ ఎలా ఉంది అనేది. ఈసారి నేను ఎక్స్ట్రాగా చోలే భటోరే అండ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసాను. కర్రీ కంటే పికిల్తో చాలా బాగుంది. అండ్ నేను గార్లిక్ బ్రెడ్ తిన్నది ఫస్ట్ టైం డామినోస్లో. ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది నాకు ఎక్కడా దొరకట్లేదు, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. మీరు కానీ నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేసిన హెవీ వెయిట్ వల్ల నేను ఏమేమి ఇష్యూస్ని ఫేస్ చేశాను అన్నది. బట్ మీరు ఆ వీడియో చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అన్ని ఇష్యూస్ ఫేస్ చేసి కూడా మళ్ళీ ఇలా తింటుంది ఏంటి అని. వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్ ఈస్ ఓకే, బట్ మనం రెగ్యులర్గా ఇట్లాంటి ఫుడ్ జంక్ ఫుడ్ని కన్స్యూమ్ చేస్తున్నట్టయితే చాలా ఇష్యూ వస్తుంది. అండ్ ఫైనల్లీ అవన్నీ తిన్నాక నా టీతో నేను ఎండ్ చేసా. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక క్వశ్చన్, డిడ్ ఐ గో అండ్ ఈట్ ఆల్ దీస్ అలోన్? కామెంట్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. Bye bye.